హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే చోలే కర్రీ అండి. ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి చోలే అయితే నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ టిఫిన్లోకి కాబట్టి నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నైట్ నానబెట్టుకున్న వాటిని ఇక్కడ పప్పు కుక్కర్లోకి అయితే వేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల చోలే ఉడికే లోపల ఇక్కడ మనము మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2-3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇవి మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చోలే మసాలా అని అంటే మనం ఈ విధంగానైతే మనము టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. తర్వాత ఇవి పూరీలోకి కానీ చపాతీలోకి బాగుంటాయని చెప్పాను కదా, నేను పూరీ కోసం అయితే పిండి కలిపి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ కర్రీ కోసం అయితే మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి స్పైసెస్ వేసుకున్నాను. ఇక్కడ బిర్యానీ ఆకు, కొంచెం అంతా జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి కూడా వేసుకోవాలి. కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. మనకు మసాలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. వేసుకొని మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట, ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత తగినంత పసుపు, అలాగే సాల్ట్, టేస్ట్కు తగినంత కారం కూడా వేసుకోవాలి. కొంచెము ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనము స్పైసెస్ వేసుకున్నాం కదా, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకున్నట్టయితే స్పైసెస్ అన్నీ కూడా, మసాలాలు అన్నీ కూడా టమాటాకి మనకు పట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి చోలే కూడా వేసుకున్నాను. ఇక్కడ చోలే మొత్తం వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఇష్టమైన కర్రీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీ అయితే ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి మనకు చోలే కొంచెం ఉడికించుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది పోసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే చోలే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చోలే మసాలా కర్రీ అయితే మనకు రెడీ అయినట్లే. ఇది మనకు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకు వీటితో కానీ చోలే వాటితో మనము గుడాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలా చోలే మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను పూరికి నానబెట్టాను అని చెప్పాను కదా పిండి. పూరి చేసిన తర్వాత చోలే మసాలా కర్రీ అనేది వేసుకొని తిన్నాము. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే